ఈ దీనురాలి ఆఖరి కోరిక నెరవేర్చడానికి నువ్వు నా కొడుకు రూపంలో వచ్చి తలకొరి పెట్టావా? అక్కడ నీ బిడ్డ నా కోసం రణం చేస్తుంటే అతని రుణం ఎవరు తీర్చుకోవాలి తల్లి? నేనేగా. నీ బిడ్డను దూరం చేశానని జన్మంతా నిందించావు, నన్ను నిలదీశావు. జవాబు ఎవరు చెప్పుకోవాలి తల్లి? నేనేగా. నా గణాన్ని గుణాన్ని నవమాసాలు నీ గర్భంలో మోసిన మహాతల్లివి. నువ్వు కోరిన ఒకే ఒక్క కోరిక ఎవరు తీర్చాలి? నేనేగా. కర్మసాక్షిగా నా కళ్ళ ముందు ఎన్నో కష్టాలు పాలుతున్నా కదలని నేను కదిలి వచ్చి తలకొరిగి పెట్టానంటే దానికి కారణం నా భక్తుడు. ప్రజల ప్రాణరక్షణ కోసం, ధర్మరక్షణ కోసం, దైవం మీద పడ్డ నిందని తొడపడం కోసం ప్రాణం పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నాడు. అలాంటి గొప్ప భక్తుడి బాధ్యత నాది కాదా తల్లి? అందుకే నేనే కదలి వచ్చాను. కన్న బిడ్డ రూపంలో వచ్చి నీకు తలకొరివి పెట్టి ఓ తల్లి మనసు సంతోష పెట్టొచ్చున్న ఆశతో వచ్చాను. కానీ తల్లి ముందు దొరికిపోయాను. ఈ దీనురాలికి అంత అదృష్టమా? నిస్వార్థమైన తల్లి కోసం ఏ దేవుడైనా దిగి రావాల్సిందే.